విసిరేండు క్రైస్తవులందరికీ. ఏమని? ఆ ఛాలెంజ్ ఏంటంటే ఆయన చనిపోయే లోపు ఈ భారతదేశంలో గాని భూమి మీద గాని ఎక్కడ కూడా ఒక చర్చ్ అనేది ఉండనివ్వను నేను అని ఒక ఛాలెంజ్ చేసి. ఇదే మీతో వచ్చిన సమస్య ఏంటంటే ఏ పదాన్ని ఎక్కడ వాడాలో మీకు తెలియదు. అది ఛాలెంజ్ కాదు, జోక్. అది జోక్ అంటారా? మరి దాన్ని జోక్ గా తీసుకుంటున్నారా? తీసుకోవడం ఏంది? బై డెఫినేషన్ అది జోక్. అది నేను చచ్చిపోయే అంటే కరుణాకర్ సుగుణ ఏమైనా జోకర్ అనుకుంటున్నారా మీరు? జోక్ మరి కాకపోతే సీరియస్ పర్సన్ ఏంటి? కాదా? కాదు. ఆయన ఫోన్ పే గూగుల్ పే అకౌంట్ నెంబర్ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు డబ్బు వేయడానికి వాళ్ళని మాస్ డైలాగ్ వేస్తేనే కొంచెం ఉర్రూతులోకి కాసింత చిల్లర పడేస్తారని మాస్ ఆడియన్స్ కోసం ఆయన వాడినటువంటి మాస్ డైలాగ్. అది జోక్. దాన్ని బతకడానికి వాడుతున్నారు వీళ్ళు, ఓన్లీ బ్రతుకు తెరువు కోసమే. మరి సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం అంటున్నారు కదా. మంచి ప్రశ్న అడిగారు కల్పన గారు. సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే ఏంటంటే రంగనాయకమ్మ రాసినటువంటి రామాయణ విషవృక్షం అనే పుస్తకం ఉందే, అమెజాన్ లో కూడా ఉంది. రంగనాయకమ్మ రాసిన రామాయణ విషవృక్షం అని ఉంది కదా, దాన్ని తీసుకొని ఆవిడ లేవదీసిన పాయింట్లకి సమాధానం చెప్పు. అది సనాతన ధర్మాన్ని కాపాడటం. లేకపోతే తాపి ధర్మారావు అని ఆయన దేవాలయం పైన బూతు బొమ్మల పుస్తకం రాశాడే, దాన్ని తీసుకొని దానికి వివరణ నువ్వు, అది సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే. లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకం రాశాడే, హిందూయిజం లో చిక్కుముళ్ళని రాశాడే, ఆ రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకాన్ని తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేవదీసిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. అది నీ ధర్మాన్ని కాపాడడం అంటే, సనాతనం కాపాడడం అంటే. అంటే ఇప్పుడు కరుణాకర్ సుగుణకి గ్రంథాల గురించి తెలియదు అంటారా? మీరు చెప్పిన గ్రంథాలన్నీ వాళ్ళు చదివి ఉండొచ్చే. మనలో మనమాట ఆయనే ఉంటే నాకెందుకు తెల్లచీరని ఆయన లేక ఇప్పుడు తెల్ల చీరతో దర్శనం ఇస్తే ఆయన లేడమ్మా అంటే బుద్ధి తక్కువ పని కదా అది. ఆయన ఉంటే తెల్లచీర కట్టుకోవాలి. ఒకవేళ ఆయన చదివి ఉంటే ఇంత తిప్పలేదు. ఇప్పుడు అవి చదివి ఉంటే అవి చెప్పుకుంటాడు కానీ బైబుల్ మీద ఎందుకు చెప్తాడు? ఇప్పుడు నువ్వు పెట్టింది శివశక్తి అని, శివుడు గురించి ఏ రోజు ఏం చెప్పి వచ్చావా? నువ్వు చెప్పాల్సి శివుడు గురించి, రామరాజ్యం గురించి చెప్తాడు కదా. ఏంది బైబుల్ గురించి నీకెందుకు? ఓకే, నువ్వు శివశక్తి అని పెట్టినప్పుడు శివుని ప్రచారం చేసుకో. మీరు టీవీ చూస్తారు కదా, టీవీ చూసినప్పుడు మధ్య యాడ్స్ వస్తాయి. యాడ్స్ వచ్చినప్పుడు లైఫ్ బాయ్ యాడ్ ఇవ్వాలనుకోండి, లైఫ్ బాయ్ యాడ్ అనుకోండి. లైఫ్ బాయ్ అని ఇలా సబ్బు ఇలా వచ్చి టేబుల్ మీద కొన్ని సోప్స్ ఉంటాయి, వాటిని తోసేసి లైఫ్ బాయ్ అక్కడ నిలబడతారు అనమాట. ఆ టేబుల్ మీద సోప్స్ మీరు చూస్తే తెల్ల కవరు, పచ్చ కవరు, నల్ల కవరు ఉంటుంది. సింతాలని లేకపోతే లిదిలని లేకపోతే సంతూర్ అని ఉండదు, పేరు ఉండదు. జస్ట్ బ్లూ రెడ్ కలర్స్ ఉంటాయి. అలా తోసేసి ఇది వచ్చి నిలవబడుతుంది. నీ సబ్బు గురించి నువ్వు చెప్పుకో, 100% జెమ్స్ తీసేస్తుంది, హెల్తీ వెల్తీ, అసలు నీ ఇష్టం వచ్చి చెప్పుకో. అది నీకున్న రైట్. నీ సబ్బు మీద నీకున్న దమ్ము, ధైర్యం. అది నీ సబ్బును పక్కన పెట్టి సింతాలు వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అంటే నీ దాంట్లో ఏమి లేదు చెప్పడానికి. నీకు అర్థమవుతుందా? నన్ను వదిలిపెట్టు, ఈ బైబుల్ పట్టుకొని సంవత్సరాల కొద్ది నేను చచ్చిపోయేంత వరకు చెప్తాను దీని గురించి. ఎందుకంటే నేను చచ్చిపోయేంత వరకు చెప్పినా సరే ఇంకా మిగిలిపోయేంత సరుకు ఇందులో ఉంది. నాకు దీన్ని చెప్పడానికే టైం లేదు. ఇప్పుడు మరలా వచ్చి ఆదిట్ట ఇదిట్ట అంటున్నారంటే అలా కాదు. నిజంగా నీ దగ్గర సరుకు ఉంటే, ఇదిగో మా దేవుడు ఎంత గొప్పడు అని చెప్పి ఒకటి నేను చెప్తాను ఇక్కడ నిలబడి, ఏమని, నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాల్ చేశారు నా ప్రభు యేసుక్రీస్తారు. ఒక్క పాపం ఏదైనా క్రీస్తులు అంటే చూపించుద్దాం. నా ప్రభు యేసుక్రీస్తు అని చెప్పారు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఉందో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అని చెప్పారు నా యేసు ప్రభు అని కాళ్ళ దగ్గరే చెప్తాను. నా యేసు ప్రభు క్యారెక్టర్ ఉందని. నువ్వు నమ్ముతున్నటువంటి ఎవరిలో అయినా ఈ క్యారెక్టర్ ఉందేమో చూపించు, ఇప్పుడే యేసు మొదలు పెట్టి నీ దగ్గరకు వచ్చేస్తాను. నా యేసు క్యారెక్టర్ ఉంది, నా దేవుడి క్యారెక్టర్ ఉంది, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండాలి. ఇదిగో ఈ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం. ఈ పేరు వ్రాయగలిగిన ఏకైక పుస్తకం మీద ఎక్కడ వ్రాసిన చెల్లదు అదే. ఒకవేళ పొరపాటున ఏదైనా పుస్తకం మీద పరిశుద్ధ గ్రంథం రాశారనుకో, లోపల ఉన్న దేవుళ్ళు దేవతలు ఉంటారు, ఒరే తీసేరా స్వామి లోపల ఏమైనా ఇక్కడ అని అంటారు. కాబట్టి ఏంటంటే నా యేసు ప్రభు గురించి కాళ్ళ చెప్తాను, అంత ఉంది నా యేసు ప్రభు దగ్గర. సో కరుణాకర్ సుగుణకి ఏం చెప్తారు మీరు? ఇది ఆయనకే చెప్తుంది, మీకు కాదు. ఆయన వద్ద ఆ జోక్ దగ్గరికి వద్దాం. నీ ధర్మంలో నా యేసు ప్రభు లాంటి క్యారెక్టర్ ఎవరైనా ఉంటే చూపించు. నా యేసు ప్రభు లాంటి క్యారెక్టర్ ఉంటే చూపించు.
లేరు కాబట్టే ఎంతసేపు బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్ అట్టుంది, బైబిల్ ఎట్టుంది, బైబిల్ అలా ఉందని బైబిల్లోనే ఉంది. ఎందుకుందో కూడా మేము చెప్తున్నాం. అదే సీక్రెట్ గా ఉంటే తీసుకురాలేదు కదా, ఇక్కడే ఉంది, అది ఇక్కడ ఉంది, చదివి వినిపించావు. దాని పైన కింద సమయం సందర్భం ఉంటది కదా. ఇప్పుడు బైబిల్ ఇలా ఉంది, ఆయన రాస్తేనే ఉండేది, దీని పైన కింద ఉంది కదా, అదంతా చదవా అంటే నీ దగ్గర ఏమి లేదు. నువ్వు పని చేస్తుంది నీ ధర్మం కోసం కాదు, నువ్వు పని చేస్తున్నది ధర్మాన్ని అడ్డు పెట్టుకుని నీ జీవనోపాధిని సంపాదించుకోవడం కోసం మాత్రమే. ఇది పాన్ పరాకు వేసుకున్న వాళ్ళకి అర్థం కాదు. సోషల్ మీడియాలో బ్రతుకు తెరువు కోసం వచ్చాడు, బైబిల్ మీద బుర్ర చదువుతున్నాడు, ఈ పాన్ పరాగ్ బ్యాచ్ క్లిక్ అయిందని బ్రతుకుతున్నాడు అంతే తప్ప అలాంటి పాన్ పరాగ్ బ్యాచ్లకి మాస్ డైలాగులు చెప్పే వ్యక్తి చర్చ లేకుండా చేస్తాడంట. ఇది పెద్ద జోకు. ఒక్కసారి జోకే అది, తీసుకోవడం కాదు, జోకే అది. ఒక్కసారి ఈ వ్యక్తి నాకు తెలిసి ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ, పెద్దగా చదువులేదు ఈ వ్యక్తికి, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. ఒకవేళ సాధ్యమైతే కనుక ఎంపరర్ నీరో, ఎంపరర్ డొమిషియన్, డయోక్లీషియన్, ట్రాజన్ అనేటువంటి చక్రవర్తులు ఉంటారు, రోమన్ ఎంపరర్స్ ఉంటారు, అంటిల్ కాన్స్టంటైన్ వరకు వదిలే. హేరోదు ఎంత క్రూరుడో ఒకసారి గూగుల్ అడిగి తెలుసుకోమని చెప్పండి. వాళ్ళ క్రూరత్వాన్ని చదువుతుంటే మనకు చలి జ్వరం వస్తుంది, చదువుతుంటే చలి జ్వరం వస్తుంది, అంత క్రూరులు. వాళ్ళే క్రీస్తుని ఏమీ చేయలేకపోయారు చరిత్రలో, మట్టి కొట్టుకొని. హేరోద్ అనే వ్యక్తి ఎలాంటోడంటే భార్యలను కాల్చి పడేశాడు, పిల్లల్ని చంపి పడేశాడు. ఎందుకంటే నా సింహాసనం దగ్గరికి వస్తారు, నా సింహాసనాన్ని ఆశిస్తారేమో అని భార్యలు చంపాడు, సొంత బిడ్డలు చంపాడు. సొంత బిడ్డలు భార్యలు చంపినోడికి బయట వాళ్ళ ప్రాణాలకు లెక్క అంటావా? లెక్కలేదు. అలా చంపినోడు క్రీస్తు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు చంపడానికి శాసనం జారీ చేశాడు. క్రీస్తు ఎక్కడ ఉంటాడో పర్టికులర్ గా తెలిసినా సరే ఒకవేళ మిస్ అవుతాడేమోనని ఆ ఏజ్ లో ఉన్న పిల్లలందరూ లేపేసేమని చెప్పాడు. ఇంక ఎలాంటి క్రూరుడు ఏంటాడు? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో తెలుసు, అడ్రస్ తెలుసు, ఎందుకంటే జ్ఞానులు చెప్పారు. వెళ్ళే అవసరం అయితే ఆయన మాత్రమే చంపాలి. ఎందుకని? ఒకవేళ అక్కడే టార్గెట్ చేస్తే మిస్ అయిపోతాడేమో, నాకు అనుమానం కూడా ఉండకూడదని ఆ ఏజ్ లో ఉన్న పిల్లలందరూ లేపించాడంటే ఎంత క్రూరుడై ఉంటాడు? అలాంటి క్రూరుడే పురుగులు బట్టి పోయాడు. అలాంటి నియంతలే పోయారు, నాశనమై. క్రీస్తుని చంపలే వాళ్ళు, క్రీస్తు దరిదాపులకు కూడా రాలే వాళ్ళు, సిలువ ఎక్కించారు, అయిపోయిందని. ఆయన తిరిగి లేచాడు. ఏం జరిగింది? కాబట్టి నేనేమంటానంటే అలాంటి నియంత్రణకే దిక్కు దివాణం లేకపోతే యూట్యూబ్ లో, గూగుల్ పే, ఫోన్ పేలో 4 చిల్లర ముష్టి మెతుకులు విధిస్తారని ఈ పాను పారకు వేసుకున్న వాళ్ళని సంతోష పెట్టడానికి మాస్ డైలాగ్ చెప్పే నువ్వు చర్చలు లేకుండా చేస్తాను, పాస్ లేకుండా చేస్తానంటే ఇది సవాలని నేను అనుకోవడానికి అమాయకుండా అనుకుంటావా ఏంది? లేదా నీలాగే ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయినా అనుకుంటావా ఏంది? సో ఇండైరెక్ట్ గా మీరు ఏమంటున్నారంటే డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ గా దోషించాం మేము క్రైస్తవులం అంటున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పేది అంత దోషం ఉందా? ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. ఎగ్జాంపుల్ చెప్పాను, దోషం కాదు, చరిత్ర, హిస్టరీ. ఓకే, సో వాళ్ళు అట్లా నాశనం అయిపోయారు, పురుగులు పడిపోయినరు. అవును, కాబట్టి లిటరల్ గా చెప్తున్నాను, లిటరల్ గా పురుగులు పెట్టారు. హేరోదు లాస్ట్ దశలో ఆ సింహాసనం మీద నుంచి లేచి ఇలా నడుస్తూ ఉంటే ఇలా అడుగు పెట్టి ఇంకో అడుగు ఇలా పెట్టేటప్పటికి ఈ అడుగు కింద 2 పురుగులు, ఆ అడుగు కింద 2 పురుగులు, ఆ అడుగు కింద 2 పురుగులు. అది లిటరల్ గా ఆయన పట్టిన గతి. అప్పుడు ఆయన కొడుకు వచ్చి, అంటే ఎంతకాలం ఇలా ఉంటారు నువ్వు సింహాసనం మీద మోజుతో అని ఆ పై నుంచి తంతే ఆ మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కిందకు వచ్చి వచ్చాడు. సొంత కొడుకు తంతే. అంటే కాలంలో పురుగులు పడుతున్నా సరే సింహాసనాన్ని వదిలిపెట్టవా అనే చిరాకు వచ్చి తంటే అక్కడి నుంచి దొల్లుకుంటూ వచ్చి కింద పడి వచ్చాడు. ఆఫ్ విచ్ పర్సిక్యూటర్స్ డైడ్ అనే పుస్తకం, ఆఫ్ విచ్ పర్సిక్యూటర్స్ డైడ్ అనే పుస్తకం ఉంది ఇదంతా. కాబట్టి పురుగులు పట్టే అని నేను ఊరకే చెప్పట్లే, లిటరల్ గా పురుగులు పట్టే అని చెప్తున్నా. అలాంటి నియంతలకే పురుగులు పట్టిపోతే ఫోన్ పే, గూగుల్ పేలో చిల్లర ఎరుకునే నువ్వు సవాల్ చేయడం, దాన్ని నేను సీరియస్ గా తీసుకోవడం. నా చదువు కూడా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, నా చదువుకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకున్నాను. కాబట్టి ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయ్యావు, బ్రతుకు తెరువు లేదు, ఏదో గూగుల్ పే, ఫోన్ పేలో ఈ మత సంబంధంగా రాజకీయ పార్టీ సంఖ్యలో ఉంటే అంతో ఇంతో విధులుస్తారని ఏదో నువ్వు నీ పాటలు పడుతున్నావు. ఓకే, మంచిది, నేనే కాదని. ఎందుకంటే కూటి కోసం కోటి విద్యలు, అందులో ఇది ఒకటే. నీ పని నువ్వు చేసుకో, నేనే కాదన్నాను. కానీ ఇక్కడ వేదిక మీదకి వచ్చి నేను చచ్చిపోయేలోపు ఒక్క చర్చ అయినా మిగిలిపోతుంది అని భయపడతారని ఈ జోకులు దేనికి అంటున్నా?
ఏదైనా సీరియస్ గా మాట్లాడచ్చు కదా, ఆ వేదిక ఇచ్చినప్పుడు జోకులు వేయడానికి ఎందుకు? ఉమ్, జోకులకి జబర్దస్త్ ప్రోగ్రామ్ ఉంది, ఉమ్, మళ్ళీ నువ్వు కొత్తగా జోక్ వేయడానికి అంత పెద్ద మీటింగ్ ఎందుకు? ఉమ్, కాబట్టి ఉమ్. అంత జోకుల్ని Serious ఏం లేదు స్పందించేటువంటి అంటారు. ఎక్కడుంది సీరియస్నెస్ అంటున్నాను. ఉమ్, నీరో సాధ్యం కాలేదు. నీరో గురించి చదవమని చెప్పండి. నీరో క్రైస్తవుల్ని ఇలా స్తంభాలు కట్టి తైలం పోసి నిప్పట్టించి ఆ వెలుగులో విందు చేసుకున్నాడు, పార్టీ చేసుకున్నాడు. ఉమ్, లైట్ హౌస్లు ఉంటాయి కదా, అవును. అలా క్రైస్తవుల్ని కట్టేసి తైలం పోసి నిప్పంటిస్తే వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో పార్టీ చేస్తున్నాడు నీరో. ఉమ్, రోమ్ నగరాన్ని తగలబెట్టి కిటికీలో కూర్చొని ఫిడేలు వాయించుకున్నాడు. ఉమ్, ఎందుకు రోమ్ నగరం తగలబడిందంటే క్రైస్తవులు వచ్చారు కాబట్టి, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ అని చెప్పి క్రైస్తవుల మీద తోసి విపరీతంగా పర్సిక్యూట్ చేశాడు. ఉమ్, అలాంటి నియంతలే ఏమీ చేయలేకపోయారు క్రైస్తవ్యాన్ని. ఉమ్. ఇప్పుడు ఫోన్ పేలు అడుక్కునేవాడు ఏం చేస్తాడు? నేను అదే అంటున్నా, ఇలాంటి జోకులు మీకు అర్థం కావాలంటే కనీసం చరిత్ర తెలిసి ఉండాలి.